హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మెంతి కూర హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకెండే నేను హార్వెస్ట్ చేయాల్సింది, కానీ చేయలేదు. ఇప్పుడు చేస్తాను. ఇది జస్ట్ 20 డేస్లోనే ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా చూస్తున్నారు కదా. ఇది హార్వెస్ట్ చేసే టైంలో చేయకుండా ఇలా ఉంచితే ఇది చెట్లు ఈ కొమ్మలు అనేవి అన్నీ పడిపోయాయి అనమాట. అందుకే ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి. అయితే ఇది నా ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు. ఇది నేను రీసెంట్‌గా 20 డేస్ బ్యాకే ఇది మెంతి సీడ్స్ అనేవి పెట్టాను. పెట్టిన తర్వాత ఇది నా ఫస్ట్ హార్వెస్ట్. చాలా బాగా వచ్చింది. నిజంగా 20 డేస్‌లోనే ఇలా రావడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇప్పుడైతే నేను ఇట్లా హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇవి ఇలానే మొలకలు ఉంచేస్తే వస్తాయి అని చెప్పారు. అందుకని మళ్ళీ వాటిని అలాగే ఉంచేస్తున్నాను. మనం ఇంట్లో సరే ట్రై చేద్దాం ఒకసారి, అందరూ చెప్తున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను ఇలా జస్ట్ ట్రై చేశాను. నాకైతే ఇది సెకండ్ టైం. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏంటి అంటే పెద్ద పెద్ద ఎలుకలు ఉంటాయి కదండి, ఆ ఎలుకలు అయితే చాలా తినేసాయి. ఆల్మోస్ట్ ఇంత హార్వెస్ట్కి రెడీ అయిన తర్వాత సరే రేపు కట్ చేసుకుందాము అనేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మొత్తం తినేసాయి. నిజంగా చాలా బాధ అనిపించింది. సరే అవి మనతో కుదరదు అనుకున్నాను. కానీ సర్లే ఒకసారికి ఏమైంది ట్రై చేద్దాం అన్నట్టుగా నేను మళ్ళీ వేశాను మెంతులు. చూడండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మనము హార్వెస్ట్‌కి రెడీ అయిన తర్వాత వెంటనే మనం వీటిని కట్ చేసుకోవాలి. లేదంటే ఇలా పడిపోతాయి. నాకైతే ఇవన్నీ పడిపోయాయండి. ఈరోజైతే నేను చికెన్‌లో ఇది వేసేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. చూడండి, ఒక్క కుండీలోదో ఇంత వచ్చింది నిజంగా. ఇది మనం పప్పు వేసుకుంటే ఒక 3 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఈ కుండీ కంటే ఈ కుండీ చాలా చిన్నది. అయినా కూడా మనకు హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. చూడండి, మొలకలు చాలా బాగా పెద్ద పెద్దగా అయిపోయాయి ఆకులు. అయితే నేను నిన్న కూడా పెట్టాను. మళ్ళీ సీడ్స్ అనేవి మళ్ళీ పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ ఇంత పొడవు వచ్చేసినాయి. అయితే అదేమైంది అంటే మళ్ళీ పెద్ద ఎలుకలు ఉన్నాయి కదండి, మళ్ళీ వచ్చేసాయండి. అసలు అవి ఎక్కడ నుండి వస్తున్నాయో, వాటిని చంపడానికి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. చూస్తున్నారు కదా, 2 కుండీలలో హార్వెస్ట్ అయితే మొత్తం మనకు ఒక ప్లేట్ నిండా వచ్చింది. ఇది మనకు ఇందులో కొంచెం పప్పు వేసుకొని చేసుకుంటే కనుక మనకి ఒక 3 మెంబర్స్కి ఈజీగా మాకు సరిపోతుంది. అయితే ఇక్కడ నేను బెండ చెట్లు పెట్టానండి. నిన్న నైట్ వచ్చేసింది పెద్ద ఎలుకలు. ఇది బెండ చెట్లు 2 చెట్లు పెట్టానండి. చెట్లు మొత్తం పీకేసింది, ఇలా చేసేసింది. నెక్స్ట్ ఇది నేను లాస్ట్ టైం నిన్న కాదు మొన్న పెట్టాను. దీన్ని కూడా సేమ్ మొత్తం ఎలుకలు అన్నీ ఇట్లా చేసేసాయి. ఈ బెండ చెట్లు అసలు మొలకెత్తాయో లేదో కూడా తెలియదు. మనకి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఏమైనా మీ దగ్గర చిట్కాలు ఉంటే చెప్పండి, హోమ్ మేడ్. నేను ఇంటి ముందు జస్ట్ ప్లేస్ లేదు, కానీ ఇలా కొంచెం అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇది జస్ట్ నిన్న మార్నింగ్ పెట్టాను. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఎంత పెద్దగా రావడానికి కారణము అలాగే మన సాయిల్ మిక్స్ అదంతా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూడండి మీరు. సో అందులో బెండ ముక్కలు పెట్టాను. అవి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయినాయి, కానీ అవి పెరగట్లేదు అసలు. సో అక్కడ కూడా అది అంతే అండి. ఈ వచ్చిన ఆకుతోనైతే మంచి రెసిపీ చేసుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ పందికొక్కులు రాకుండా ఉండడానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. నా చిన్న తోట మొత్తం పాడైపోయింది, అసలు ఒక్క చెట్టు కూడా లేదు ఒక్క పాట్లో కూడా. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.